ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముఖ్యాంశాలు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఈ రోజు నుంచి ప్రారంభమవుతాయి. తెలంగాణలో క్రీడా మౌలిక సదుపాయాల అభివృద్దికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ప్రజలకు అభివృద్దితో పాటు సంక్షేమాన్ని అమలు చేస్తున్నామని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో 4 కోట్ల మందికి పైగా క్యాన్సర్ పరీక్షలు నిర్వహించామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. రైతులు పామాయిల్ పంట సాగు చేసేలా అధికారులు కృషి చేయాలని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. వార్తల వివరాలు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఈ రోజు నుంచి ప్రారంభమవుతాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నిన్న అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో పార్లమెంటు ఉభయ సభలు సజావుగా సాగేలా సహకరించాలని కేంద్ర ప్రభుత్వం అన్ని రాజకీయ పార్టీలను కోరింది. సమావేశం అనంతరం కిరణ్ రిజిజు పాతికేయులతో మాట్లాడుతూ शुरू होने से पहले ऑल पार्टी का फ्लोर लीडर्स का मीटिंग हुआ और इसमें कुल मिलाकर के 51 पॉलिटिकल पार्टीज और इंडिपेंडेंट एमपीज टोटल हमारे इस सत्र में भाग लेंगे. बहुत ही सकारात्मक रहा है. सारे पॉलिटिकल लीडर्स ने अपने अपने पार्टीज के पोजीशन बताया और उनके मुद्दे जो इस सत्र में लाने का है उनको भी सामने में रखा है. కాగా ఈ రోజు నుంచి వచ్చే నెల 21వ తేదీ వరకు పార్లమెంటు సమావేశాలు జరుగుతాయి. తెలంగాణలో క్రీడా మౌలిక సదుపాయాల అభివృద్దికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. వరంగల్ జిల్లా శాసనసభ్యులు కడియం శ్రీహరి, రేవూరి ప్రకాష్ రెడ్డి, నాయిని రాజేందర్ రెడ్డి, యశస్విని రెడ్డి, కేఆర్ నాగరాజులు ముఖ్యమంత్రితో నిన్న హైదరాబాద్లో సమావేశమయ్యారు. ఉమ్మడి వరంగల్ జిల్లా అభివృద్దిపై వారు ముఖ్యమంత్రితో చర్చించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ వరంగల్కు క్రికెట్ మైదానం, క్రీడా పాఠశాలలను మంజూరు చేస్తామని తెలియజేశారు. ప్రజలకు అభివృద్దితో పాటు సంక్షేమాన్ని అమలు చేస్తున్నామని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా గుంటూరులో నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తొలి అడుగు ఒక సంవత్సరం అయిన సందర్భంగా ఇంటింటికి వెళ్ళి సమస్యలు ఏమున్నాయన్నీ తెలుసుకోవడానికి వచ్చాం. చాలా ఇళ్లు తిరిగాం. మెజారిటీ ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారు. ఒకటి సంక్షేమం, రెండోది అభివృద్ధి, రెండు కళ్ల ముందు కనిపిస్తూ ఉంది. సంక్షేమం వచ్చేటప్పటికి 4,000 రూపాయల పెన్షన్ అనేది కొంతమందికి అదే మెయిన్ జీవనాధారం అయింది. వాళ్ళందరూ చాలా ఆనందంగా ఉన్నారు. తల్లికి వందనం వచ్చిన వాళ్ళు కూడా చాలా ఆనందంగా ఉన్నారు. ప్రతి కాలనీలో పడుతున్నటువంటి సిమెంట్ రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, ఇవన్నీ ఇష్యూస్లో కూడా ప్రజలు ఆనందంగా ఉన్నారు. తిరుపతిలో వచ్చే నెలలో పర్యాటక సదస్సును నిర్వహిస్తామని ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. కాకినాడలో నిర్వహించిన ఈవెంట్ మేనేజర్స్ అసోసియేషన్ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో మంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ప్రజల భాగస్వామ్యం పీపీపీ విధానంలో చేపడుతున్న రాష్ట్ర పర్యాటక అభివృద్దిలో ఈవెంట్ మేనేజ్మెంట్ భాగం కావాలని సూచించారు. శ్రీకాకుళం నుండి అనంతపురం వరకు ఉన్న పర్యాటక ప్రాంతాలను గుర్తించి అభివృద్ది చేసేందుకు స్పష్టమైన కార్యాచరణ రూపొందించామని చెప్పారు. విశాఖపట్నం, విజయవాడలో నిర్వహించిన తరహాలో తిరుపతిలోనూ టూరిజం కాన్క్లేవ్ను నిర్వహిస్తామని అన్నారు. ఆంధ్రప్రదేశ్లో 4 కోట్ల మందికి పైగా క్యాన్సర్ పరీక్షలు నిర్వహించామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ అన్నారు. గుంటూరులో నిర్వహించిన ఆరోగ్య భారతి ఆంధ్రప్రదేశ్ కార్యకర్తల ప్రాంత శిక్షణా కార్యక్రమంలో మంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ క్యాన్సర్ నివారణకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని చెప్పారు. కర్నూలులో క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ని అందుబాటులోకి తెచ్చామని మంత్రి పేర్కొంటూ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ ఇవాళ పెను సవాల్గా నిలిచారు. 2023 సంవత్సరంలో 73,000 కొత్త క్యాన్సర్ కేసులు వస్తే దాంట్లో 42,000 మంది చనిపోయారు. ఈ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ సర్వే 3.0లో కేంద్ర ప్రభుత్వం చేపడుతుంది. దాంట్లో మేము క్యాన్సర్ను కూడా చేర్చి ఏదైతే హైపర్ టెన్షన్, డయాబెటీస్ సర్వే చేస్తామో క్యాన్సర్ కూడా చేయడం మొదలుపెట్టాం. దానికి స్క్రీనింగ్ కూడా చేయడం మొదలుపెట్టాం. కర్నూలులో స్టేట్ క్యాన్సర్ సెంటర్ని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మంజూరు చేస్తే 1 సంవత్సరంలోనే దాన్ని పూర్తి చేసి ఆ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ప్రారంభించాం. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
నిరంతర వార్తా విశేషాల కోసం న్యూస్ ఆన్ ఎయిర్ యూట్యూబ్ ఛానల్ను, newsonair.gov.in వెబ్సైట్ను, ట్విట్టర్లో ఆల్ ఇండియా రేడియో న్యూస్ను వీక్షించండి. తెలుగు ప్రాంతీయ వార్తా విశేషాల కోసం ఆకాశవాణి న్యూస్ విజయవాడ మరియు ఆకాశవాణి న్యూస్ విశాఖపట్నం యూట్యూబ్ ఛానల్స్ను వీక్షించండి. రైతులు పామాయిల్ పంటలను సాగు చేసేలా ప్రోత్సహించేందుకు అధికారులు కృషి చేయాలని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. హైదరాబాద్లో నిర్వహించిన తెలంగాణ వ్యవసాయ అధికారుల ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు వేదికల వద్ద మండల వ్యవసాయ అధికారులకు కార్యాలయాలు ఏర్పాటు చేస్తామని అన్నారు. చిన్న, సన్నకారు రైతులకు వ్యవసాయ యాంత్రీకరణ పథకం ద్వారా పరికరాలను అందజేస్తామని మంత్రి వెల్లడించారు. ఇస్రో సాధిస్తున్న విజయాలకు శాస్త్రవేత్తల సమిష్టి కృషే కారణమని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో చైర్మన్ వి. నారాయణన్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, డిజైన్, మ్యానుఫ్యాక్చరింగ్ IIITDM కళాశాల 7వ స్నాతకోత్సవంలో ఆయన నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశం 2035 నాటికి సొంత అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయనుందని చెప్పారు. 2040వ సంవత్సరంలో మనిషిని చంద్రుడిపైకి పంపి తిరిగి భూమిపైకి తీసుకొస్తామని ఆయన వివరించారు. అమరావతి నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామని ఆంధ్రప్రదేశ్ పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి. నారాయణ తెలిపారు. విజయవాడలోని రాజధాని ప్రాంత అభివృద్ది ప్రాధికార సంస్థ CRDA ప్రధాన కార్యాలయంలో అమరావతి నిర్మాణ పనులపై మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అమరావతిలో జరుగుతున్న భవనాల నిర్మాణాలు, రహదారులు, ఇతర అభివృద్ది వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ వర్షాకాలం దృష్ట్యా నిర్మాణ పనులు జాప్యం లేకుండా అవసరమైన ప్రణాళికతో ముందుకు వెళ్లాలని సూచించారు. కాగా అమరావతిలో ప్రభుత్వ భవనాల నిర్మాణ పనుల పురోగతిని క్షేత్రస్థాయిలో మంత్రి ఈరోజు పరిశీలిస్తారు. భారత చెస్ క్రీడాకారిణి గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపి జార్జియాలోని బటూమీలో జరుగుతున్న మహిళల చెస్ ప్రపంచ కప్ 2025లో సెమీఫైనల్స్కు చేరుకున్నారు. చెస్ ప్రపంచ కప్లో సెమీఫైనల్కు చేరిన భారతీయ క్రీడాకారిణిగా కోనేరు హంపి నిలిచారు. నిన్న జరిగిన ఆటలో చైనాకు చెందిన యుక్సిన్ సాంగ్పై విజయం సాధించింది. కాగా సెమీఫైనల్లో చైనాకు చెందిన లీ టింజీతో హంపి పోటీ పడనున్నారు. వాతావరణం పశ్చిమ మధ్య దాన్ని ఆనుకుని ఉన్న కోస్తాంధ్రప్రదేశ్ మీదుగా ఉపరితల ఆవర్తనం నెలకొని ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలియజేసింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అనేక చోట్ల కురిసే అవకాశం ఉందని పేర్కొంది. రాష్ట్రంలోని వాతావరణ పరిస్థితుల గురించి వాతావరణ శాఖ అధికారి జి. లక్ష్మి తెలియజేస్తూ జూలై 24 ఉత్తర బంగాళాఖాతంలో కొత్త అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానాంలో ఈరోజు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. రాయలసీమ ఈరోజు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. మరోవైపు తెలంగాణలోని పలు జిల్లాల్లో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఈ రోజు నుంచి ప్రారంభమవుతాయి. తెలంగాణలో క్రీడా మౌలిక సదుపాయాల అభివృద్దికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి అన్నారు. ప్రజలకు అభివృద్దితో పాటు సంక్షేమాన్ని అమలు చేస్తున్నామని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో 4 కోట్ల మందికి పైగా క్యాన్సర్ పరీక్షలు నిర్వహించామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై. సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. రైతులు పామాయిల్ పంట సాగు చేసేలా అధికారులు కృషి చేయాలని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 7 గంటల 5 నిమిషాలకు జాతీయ వార్తలు వింటారు.